నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. మార్నింగ్ ప్రైమ్ టైంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప గడపలో రెండో రోజు మహానాడు ప్రతినిధుల సభలో సంక్షేమ కార్యక్రమాలపై టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. తొలి రోజు ప్రవేశపెట్టిన తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చంద్రబాబు సహా నేతలు నివాళులర్పించనున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. చంద్రబాబు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. చంద్రబాబును పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. రెండో రోజు మహానాడుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. ప్రధానంగా కడప నగరం అంతా కూడా పూర్తిగా పద్మగా మారిపోయింది. నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ పసుపు పండుగకైతే తరలి వచ్చారు. కంప్లీట్ గా కూడా సంవత్సరం పాటు వారందరూ ఎదురు చూస్తుంటారు ఎప్పుడెప్పుడు హాజరవుతారని చెప్పేసి కూడా. ఎందుకంటే కార్యకర్తల ఎదుగుదల ఈ మహానాడు జరుగుతుంది. వారికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే పార్టీ పటిష్టతకు, అలాగే పార్టీ పునర్నిర్మాణానికి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలన్న దానికి కూడా మహానాడులో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నటువంటి ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి మనం అందరం కూడా హాజరు కావాలన్న పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే ఇక్కడికి చేరుకున్నారు. నిన్న 25,000 మంది కార్యకర్తలు, అంటే ఎవరైతే ఇన్వైటీస్ ఉన్నారో బూత్ లెవెల్ నుంచి కూడా, అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బూత్ లెవెల్ కార్యకర్తల నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నిన్న హాజరయ్యారు. అట్టహాసంగా ఈ కార్యక్రమం అయితే ఉదయం 9 గంటలకు సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే పలు కీలక తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. వాటిపైన పలువురు నేతలందరూ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని అయితే అందరికీ వివరించే ప్రయత్నం చేశారు. మరోవైపు సంవత్సర కాలంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి పథకాలు అమలు ముందు ఎటువంటివి అమలు చేయబోతున్నారనే దానిపైన కూడా పూర్తిగా కూడా నిన్న చర్చ అయితే సాగింది. ప్రధానంగా నిన్నంతా కూడా ఇటు ఏదైతే ప్రశ్న శ్రేయస్సు లక్ష్యంగా, అలాగే ఇటు మహిళలకు సంబంధించి, అంటే ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఎన్నికలకు సంబంధించినటువంటి హామీని అమలు అడుగు వేస్తున్నామని చెప్పారు. హరికిషన్, అంటే మీరు మాట్లాడుతుంటేనే తెలుస్తుంది అక్కడ ఎంత గాలి వస్తుందో, ఈదురు గాలులు వస్తున్నాయి. సో ఎంత మంది జనాలు కూడా అక్కడ ఉన్నారో మనకు తెలుస్తుంది. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎవరికి అసౌకర్యం కలగకుండా ఎలా ఏర్పాట్లు చేశారు? వల్ల పెద్ద ఎత్తున ఇక్కడికైతే తరలి రావడం జరిగింది. కాబట్టి కార్యకర్తలు ఇబ్బందులు లేకుండా మొత్తం కూడా గ్యాలరీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా వాతావరణ శాఖ హెచ్చరికటువంటి నేపథ్యంలో ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా అన్ని కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే 3 రోజుల పాటు ఈ కార్యక్రమం వస్తుంది కాబట్టి వచ్చేటటువంటి కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు. నిన్నటి నుంచి కూడా మొత్తం కంప్లీట్ గా ఒక రెట్టించిన ఉత్సాహంతో అయితే కార్యకర్తలు ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా నిన్న చంద్రబాబు నాయుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ నిన్నటి నుంచి ఒక సాధారణ కార్యకర్తగానే ఆయన కూడా సభలోకి ఎంటర్ కావడం జరిగింది. నిన్న ఎవరైతే జాతీయ అధ్యక్షులుగా నామినేషన్ వేస్తారని చెప్పేసి తీర్మానం ప్రవేశపెట్టనే చంద్రబాబు ఒక్కరే నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఆయన ఎన్నిక ఈ రోజు లాంఛన ప్రాయంగానే ఉంటుంది. ఈ రోజు సాయంత్రం జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును ప్రకటించిన తర్వాత ఆయన మీద ప్రధాన స్వీకారం కమిటీ మాత్రం చేయిస్తుంది. మరోవైపు నిన్న అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం అయితే ప్రధానంగా ఎవరైతే ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉన్నారో ఆయన ప్రసంగం మాత్రం అత్యంత ఆసక్తికరంగా సాగిందని పార్టీ పటిష్టతతో పాటు అలాగే రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సంక్షేమం సహాయ సహకారాలు అందించాలన్న దానిపైన ఆయన ప్రత్యేకంగా 6 శాసనాలతో ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. సో ఆ తీర్మానాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా కూడా ఆమోదించారు. అంటే నా కుటుంబం, అంటే నా తెలుగు కుటుంబం అనేటటువంటి ఒక లోగోని ఆయన ఆవిష్కరించారు. ఇందులో 6 శాసనాలు అయితే ఉన్నాయి. అందులో వచ్చేసి తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేది, అలాగే పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్, అలాగే స్త్రీ శక్తి, అంటే ఏదైతే మహిళా సాధికారత ఉంటుందో దానికి సంబంధించి కూడా ఆయన దాంట్లో పొందుపరచడం జరిగింది. మరొక ఇటు అన్నదాతకు అండగా, ప్రస్తుతం రైతన్నే రాజు, రైతన్న లేకపోతే ఏది కూడా బతుక సాగదు. కాబట్టి ఖచ్చితంగా ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా రైతన్నకు పూర్తిగా మద్దతు ఈ 6 శాసనాల్లో కూడా దాన్ని పొందుపరచడం జరిగింది. మరోపక్క యువగలం
ఇప్పుడైతే హరికృష్ణ, కూటమి నిన్నటి నుంచి ప్రభుత్వం మేము మహానాడుకు సంబంధించి వరుస కథనాలు ఇస్తూనే ఉన్నాము. అయితే ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కూడా మనకి ఎక్కడా కూడా బాలకృష్ణ కనిపించినట్లుగా అనిపించట్లేదు. బాలకృష్ణ గారు వచ్చారా? వచ్చే అవకాశం ఏమైనా ఉందా? స్వప్నిక, ఎందుకంటే మహానాడుకు సంబంధించి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, విఖ్యాత నట సార్వభౌములు డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు 102వ జయంతి. ఈ జయంతికి సంబంధించి మొత్తం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని చెప్పేది కూడా సూచించింది. ఈ రోజు అయితే ఖచ్చితంగా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ఎన్టీఆర్ తనయుడుగా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ ఖచ్చితంగా హాజరయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరం కూడా వారికి ఒక ఆనవాయితీ ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఘాట్ ఏదైతే హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సమాధికి ఫస్ట్ గా నివాళులు అర్పిస్తారు. అర్పించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అక్కడి తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం అని చెప్పేసి కూడా పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ హరికృష్ణ.